ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా అయా మీ యొక్క సహాయము, మీ యొక్క రక్షణ మా అందరికీ దయచేసినందుకు వందనాలు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రభువా మరొక రోజులోకి మేము ప్రవేశించామంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన. ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నారు గాని అయా వారికి లేని ధన్యత, భాగ్యము మాకు దయచేసి సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన మీకు ఆయాసకరమైన జీవితాలు మాలో ఉండకుండా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మేమందరము జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున బ్రతకలేని పరిస్థితులు, ఈ రోజున జీవించలేని పరిస్థితులు, అవమాన భారము చేత, అప్పుల సమస్యల చేత, అనారోగ్య సమస్యల చేత ఈ రోజును తండ్రి గడపాలంటే ఎంతో మంది దుఃఖిస్తున్నారు తండ్రి. మీరు వాక్యము ద్వారా ఈ ఉదయ కాలాన మాకు తెలియజేస్తున్నారు. ఎవరైతే బ్రతకాలని ఆశ లేని స్థితిలో ఈ రోజు ఉన్నారో వారికి తెలియజేస్తున్నారు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించిన యెడల వారు బ్రతుకుదురు అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క మాటలను ప్రతి ఒక్కరు కూడా తండ్రి స్వీకరించి వారు ఆశ కలిగి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. మా ప్రతి పనిని ఆశీర్వదించండి, దీవించండి. మా పనులకు ఎటువంటి ఆటంకము లేకుండా, ఎటువంటి అడ్డులు లేకుండా అయా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. చేస్తున్న పనుల్లో ప్రతి ఒక్కరూ కూడా నూరంతలుగా ఫలించుటకు సహాయము దయచేయండి అయా. జ్ఞానం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తినివ్వండి తండ్రి. తండ్రి, ఆగిపోయిన పనులు కూడా ఈ రోజున అవి మరలా రీస్టార్ట్ అవ్వబడుటకు కృప దయచేయండి. నూతనమైన కార్యక్రమాలు చేస్తున్న వారు ఉన్నారు తండ్రి, ఆ కార్యక్రమాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో, ప్రయాణాలు చేస్తూ ఉన్నారో నాయన, చెయ్యబోతూ ఉన్నారో ప్రభువా, మీ రక్షణ వారికి అనుగ్రహించండి. మార్గమందు మీ దేవదూతల కంచె వారికి దయచేయండి. వారికి ఏ ప్రమాదము, ఏ అపాయము రాకుండా, సంభవించకుండా మీరే వారందరికీ తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు నాయన. వారందరినీ తగిన జ్ఞానముతో మీరే నింపమని అడుగుతున్నాం. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, హాస్పిటల్స్ కి వెళ్తున్న వారు ఉన్నారు అయా, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి యొక్క డెలివరీస్ నార్మల్ డెలివరీస్ కావడానికి కృప దయచేయండి. ఆపరేషన్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వడానికి కృప దయచేయండి. వారి రిపోర్ట్స్ అన్ని కూడా వారికి అనుకూలంగా ఉండే సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, వృద్ధులు ఉంటున్నారు, యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు ఉంటున్నారు తండ్రి. వారికి ఏ హాని జరగకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఎవ్వరు కూడా ఈ రోజున ఎటువంటి లేమికరమైన పరిస్థితులు చూడకుండా, ఎటువంటి లోటును వారు చూడకుండా సమృద్ధిని దయచేయండి అయా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా వారిని స్థిరపరచండి, బలపరచండి తండ్రి. నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రోజున బిడ్డలు తలపెడుతున్న ప్రతి ఒక్క కార్యమును, ఆలోచనను మీరే సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చమని అడుగుతున్నాము తండ్రి. అయా, ఈ రోజున మా సమయాన్ని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఎవరితోనూ మేము ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, పగలు, కక్షలు ఏవిను కలిగి లేకుండా ప్రతి ఒక్కరితోనూ తండ్రి సమాధానముతో జీవించే కృప దయచేయమని, నెమ్మదికరమైన ప్రశాంతమైన జీవితం ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున వ్యర్థమైన మాటల ద్వారా, వ్యర్థమైన క్రియల ద్వారా
మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా ఈ లోకంలో తండ్రి మీకు సాక్షులుగా జీవించే కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున ఈ లోక సంబంధమైనవేవి కూడా మమ్మల్ని ఆకర్షించకుండా మీ వైపు చూస్తూ నడవగలిగిన కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాయనా. దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి ధరింపజేయండి ప్రభువా. అయా, మీ బిడ్డలంగా ఉన్న మేము కొందరికైనాను మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలి భాగస్థులై ఉండే కృప దయచేయమని, జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.